సో ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఇస్తాం మనం. ఓకే, ఇది 101 గూడ్స్ రిసిట్, అన్రెస్ట్రిక్టెడ్ యూసేజ్, క్వాలిటీ ఇన్స్పెక్షన్, బ్లాక్డా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటారు ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. సో కింద ఓకే ఆప్షన్ టిక్ చేసుకోలేదు, ఓకే ఆప్షన్ టిక్ చేసుకొని ఓకే పోస్ట్ చేస్తాం. ఓకే, పోస్ట్ చేసుకుంటే మీకు మెటీరియల్ డాక్యుమెంట్ కూడా జనరేట్ అయింది. సో మెటీరియల్ డాక్యుమెంట్ కూడా వచ్చింది. మీరు దీనికి సంబంధించి MB03 కీ కోడ్లో చెక్ చేస్తారు. MB03 ఓకే, ఎంటర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, రా మెటీరియల్ GRIR క్లియరింగ్, జిఎల్స్ పోస్టింగ్ కీస్. కాబట్టి FIT MM ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దీని స్టాక్ చూడాలనుకోండి, స్టాక్ MMBE టీ కోడ్ స్టాక్ చూడాలంటే మెటీరియల్ ప్లాంట్ ఇచ్చి స్టాక్ చూడొచ్చు అన్నమాట. ఓకే, స్టోరేజ్ లొకేషన్లో కొంత క్వాంటిటీ అవైలబుల్లో ఉంది, అన్రిస్టర్డ్ స్టాక్. ఓకే, సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే మ్యూట్లో పెట్టండి. ప్రాబ్లం ఏమైనా ఉందా? ఆలిం, వెంకయ్య, నీలం. ఓకే, సో ఇప్పుడు నేను MM03లోకి వెళ్ళిపోతున్నా. సిస్టంలో ప్రైస్ అప్డేషన్ ఎలా అవుతుందో చూద్దరు కానీ. అకౌంటింగ్ 1 టాబ్లో చూడండి, బై డిఫాల్ట్ ఎలా పిక్ అయిందో. ఓకే, సో మూవింగ్ యావరేజ్ ప్రైస్ 50 చొప్పున పిక్ అయిపోయింది. క్వాంటిటీ 100 స్టాక్. ఓకే, టోటల్ వాల్యూ ఎంత? ఇప్పుడు నేను దీన్ని 50 బదులు 51కి మార్చాలి. 51కి మార్చాలంటే ఇది ఎడిట్ చేసిన అవ్వదు నీకు. ఈ ప్రైస్ రియల్ టైంలో డైరెక్ట్గా మార్చలేము మనం. ఓకే, దానికి ఒక టీ కోడ్ ఉంటుంది, MR21. మూవింగ్ యావరేజ్ ప్రైస్ అప్డేట్ చేయడం అనేది వెరీ సెన్సిటివ్, రియల్ టైంలో వెరీ సెన్సిటివ్. స్టాక్ వాల్యూ ఎగిరిపోతుంది సరిగ్గా అప్డేట్ చేయకపోతే. క్లోజింగ్ స్టాక్ అంటే చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ కాస్టింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మెటీరియల్ లెడ్జర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో దాంట్లో ఈ కాన్సెప్ట్ వస్తుంది. సో కాబట్టి ఇది మెటీరియల్ సంబంధించి స్టాక్ వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ మీద మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఈ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. ఒక్క నిమిషం అండి, ఇది అయిన తర్వాత చూద్దాం. ఎంటర్ కొట్టి సో ఇక్కడ మెటీరియల్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ కొత్త ప్రైస్ డీటెయిల్స్ ఇస్తున్నాం 51. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేవ్ కొడితే మనకి స్టాక్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు అగైన్ నేను మెటీరియల్ మాస్టర్కి వెళ్ళి చెక్ చేస్తాను. M03 ఎంటర్. ఓకే, CH09. ఓకే, ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి. మారలేదు. MR21 చేసింది నేను. సీరియల్ తప్పించారు సార్, 129 ఇస్తున్నారు సార్. మెటీరియల్ ఏమో తప్పు తీసుకున్నారు సార్. ఒక్క నిమిషం, నేను మెటీరియల్ రాంగ్ తీసుకున్నాను. అవును సార్, 130 అండి. ఓకే, 50 రూపీస్. ఓకే, సేవ్. చూడండి ఇప్పుడు చూడండి వాల్యుయేషన్ చూసారా మారిపోయింది. ఓకే,
ఇది మనకి ఒక టీ కోడ్ ఉంది. మెటీరియల్ సంబంధించి ఒక టీ కోడ్ ఉంది, నాకు గుర్తు రావట్లేదు. సీకే మెటీరియల్ క్లోజింగ్ స్టాక్ టీ కోడ్ CKM3. ఓకే, CKM3 అని చెప్పి ఒక టీ కోడ్ ఉందండి. ఇందులో ప్రైస్ డిటర్మినేషన్, ఓకే, మెటీరియల్ లెడ్జర్ నాట్ యాక్టివేట్. ఓకే, చూడండి ఇక్కడ సిస్టంలో మెటీరియల్ లెడ్జర్ నాట్ యాక్టివేట్ అని వస్తుంది. ఓకే, మెటీరియల్ లెడ్జర్ నాట్ యాక్టివేటెడ్ అంటే మెటీరియల్ మాస్టర్లో మెటీరియల్ లెడ్జర్ అన్న ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. యాక్చువల్ కాస్టింగ్ చేయాలి అంటే మెటీరియల్ లెడ్జర్ని యాక్టివేట్ చేయాలి. ఆ మెటీరియల్ లెడ్జర్ని యాక్టివేట్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటీరియల్ లెడ్జర్ యాక్టివేట్ చేస్తే అప్పుడు నీకు అది కనపడుతుంది. ఓకే, దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ సపరేట్గా ఉంటాయి మెటీరియల్ లెడ్జర్కి. సో ఇది బేసిక్గా ఫస్ట్ ప్రైమరీ స్టెప్. సో ఇలా మీరు రేపొద్దున్న ఈ ప్రైజ్ని మార్చడం అనేది మీదే కాబట్టి నేను ఇది చెప్పడం జరిగింది. సో కాబట్టి మీ ప్రైజ్ని చేంజ్ చేయాలి అంటే MR21లోకి వెళ్ళి మీ ప్రైజ్ని అనేది చేంజ్ చేసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ ప్రైస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ ప్రైస్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టాండర్డ్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్కి అయితే మాత్రం MR21. సో ఇది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను చూపించడం జరిగింది. ఓకే సార్, దీనిలో స్టాక్ లెవెల్స్ మెయింటైన్ చేయలేం సార్? ఏదండి? స్టాక్ లెవెల్స్. స్టాక్ లెవెల్సా? యా సార్, మినిమం మ్యాక్సిమం రీఆర్డర్ లెవెల్. ఈ మనకి మెటీరియల్ మీకు అవసరం లేదు, అవి మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి ఇన్వెంటరీ సార్, మీకు లేదు. ఈ కాన్సెప్ట్ మీకు సంబంధం లేదు. ఓకే ఓకే, సో ఇది ఈరోజు ఒక ఐడియా అన్నమాట. ఒక ఓవరాల్గా ఒక ఆటో రేపొద్దున మీకు ఒక ఆటో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలన్నా లేదా కొత్త పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలనుకోండి. సో పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయడం మీ అందరికీ వచ్చు. ఒక ఓవరాల్గా ఒక ఐడియా ఉంది, మెల్లగా వస్తుంది ఒక 10 రోజుల్లో 15 రోజుల్లోనూ. ఇక్కడ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ పర్చేజ్ ఆర్డర్స్ ఏంటి అనేవి దాన్ని పట్టుకొని మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఏ అంటే అసైన్మెంట్స్ అనమాట. ఈ పర్చేజ్ ఆర్డర్కి ఇంటర్నల్ ఆర్డర్స్ కానీ లేకపోతే కాస్ట్ సెంటర్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ ఈ డీటెయిల్స్ తీసుకుంటే అవి కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. పర్చేజ్ ఆర్డర్ కాస్ట్ సెంటర్తోనూ ఇంటర్నల్ ఆర్డర్స్తోనూ సేల్స్ ఆర్డర్స్తోనూ క్రియేట్ చేయొచ్చు. అసెట్స్ సంబంధించి అయితే అసెట్స్ సంబంధించి తీసుకుంటాం. ఓకే, ఇదొక ఐడియా మీకు.